ఆందోళన చెందుతున్నాము. మన గవర్నమెంట్ హాస్పిటల్ 7 కేసులు అడ్మిట్ అవ్వటము, ఒక 2 డిశ్చార్జ్ అవ్వటము, దాంట్లో చిన్నపిల్ల కూడా చక్కగా డిశ్చార్జ్ అయిపోవడం మన ఇమ్యూనోగ్లోబులిన్స్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత కృష్ణబాబు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చి డిఎంఈ గారు వీళ్ళందరూ వచ్చి కూడా మన వార్డులన్నీ పరిశీలించి చాలా బాగా జరుగుతుంది ట్రీట్మెంట్, ఇక్కడ ఇమ్యూనోగ్లోబులిన్స్ అన్నీ కూడా బాగా అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేసిన రెండో రోజే మనకి కమలమ్మ అనే ఒక పేషెంట్ ఆ రోజు కృష్ణబాబు సార్ కూడా చూశారు వెంటిలేటర్ మీద, వారు కూడా మాట్లాడారు. ఆ వెంటిలేటర్ మీద ఉన్న కమలమ్మ 45 సంవత్సరాల స్త్రీ, ప్రకాశం జిల్లా నుంచి వచ్చింది, అరసలపల్లి నుంచి. ఆ అమ్మాయి ఆవిడకి మొన్న ఇవాళ అనుకోకుండా 2 సార్లు 3 సార్లు కార్డియాక్ అరెస్ట్ రావటము న్యూరాలజీ హెచ్ఓడి మేడం అరుణ గారిని అడిగి చెప్పారు. మేము ఎంతో కష్టపడ్డాం సార్ ఇవన్నీ రివైవ్ చేద్దామని. ఎందుకంటే జీబీ సిండ్రోమ్ వాళ్ళకి మోర్టాలిటీ ఒక 5% ఉంటుంది. సో మనం ఇక్కడ ట్రీట్మెంట్లో ఉంచాం కాబట్టి ఆవిడ దాదాపు 3వ తారీఖు అడ్మిట్ అయింది, ఫిబ్రవరి 3వ తారీఖు, ఇవాళ 15వ తారీఖు. సో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇచ్చాము, ఆవిడకి రెస్పిరేటరీ ప్రాబ్లం వస్తే వెంటిలేటర్ మీద పెట్టాము. మనం వచ్చినప్పుడు కూడా సార్ వచ్చినప్పుడు కూడా రెస్పాండ్ అవుతూనే ఉంది. కానీ కార్డియాక్ అరెస్ట్ రావడం వల్ల, ఎందుకంటే ఈ జబ్బు రెస్పిరేటరీ మజిల్సే కాకుండా కార్డియాక్ మజిల్స్ కూడా ఇబ్బంది పెడుతుంది. ఇది అంటే ఆ కార్డియాక్ మజిల్కి సంబంధించిన నర్వ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ మజిల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాంతో మన డాక్టర్స్ ఎంతో నిష్ణాతులైన న్యూరాలజిస్టులు ఉన్నప్పటికీ వాళ్ళ కార్డియాక్ అరెస్ట్ని ఆపలేకపోయారు. 2 సార్లు ఆపగలిగారు, 3వసారి ఆవిడ దురదృష్టవశాత్తు చనిపోయింది. మీరు చెప్పడం నాకు చాలా బాధగా ఉంది. అయితే చాలా కష్టపడ్డాము ఇవన్నీ ఎక్కడికైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని. ఇది మన గుంటూరు ఆసుపత్రిలో మొదటిసారిగా జరిగిన జులెన్ బ్యారే సిండ్రోమ్ టెస్ట్. ఇంతవరకు ఎప్పుడు కూడా చక్కగా వాళ్ళు నవ్వుతూ వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇచ్చి ఇక్కడ ఇది మనకి గత చాలా సంవత్సరాలుగా కనీసం 10 కేసులు నెల ఉంటాయి మనకి ఇక్కడ. వాళ్ళు ఒక 3-4కి వెంటిలేటర్ అవసరం అవుతుంది. వాళ్ళు ఒక 7-3 వరకు అయితే ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా అవసరం ఉండదు, చిన్నపిల్లల్లో కానీ యంగ్ పేషెంట్స్లో కోమార్బిడ్స్ లేని వాళ్ళకి. కానీ కొంతమందికి ఇమ్యూనోగ్లోబులిన్స్ అవసరం అవుతాయి, వాళ్ళకి చక్కగా తెప్పించి పెడుతున్నాము. సో అది ఎన్టీఆర్ వైద్య సేవలో దగ్గర పెట్టుకోవచ్చు. ఈవెన్ కూడా అలాగే చేశాము. వాళ్ళకి ఎక్కడ రూపాయి ఖర్చు కావాలి చేసి పెట్టాం. కానీ ఆ లేడీ కనుక ఉంటే ఆ కుటుంబ సభ్యులు అందరూ బాగుండేవాళ్ళు. అదొకటి బాధగా ఉంది. మీడియా మిత్రులందరూ సహకరించి జరిగింది. ఇది మనం ఎంతో కష్టపడ్డాము. మనము ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇలాంటి ఎన్నో ట్రీట్మెంట్స్, రేర్గా ఇచ్చే ట్రీట్మెంట్స్ కూడా ఇస్తూ వస్తున్నాము. సో నిన్న కూడా మాయస్థిని గ్రేవిస్ అనే పేషెంట్ కూడా ఉన్నాడు. ఇది రేర్ కేసు అది కూడా. అలాంటి కేసెస్కి ఒక్కోసారి మోర్టాలిటీ ఉంటుంది. సో మనకి ఈ కమలమ్మ అనే పేషెంట్ కోల్పోవడం నిజంగా మనకు బాధగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ అంతా అప్రమత్తమైంది. మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని పంపించి ఇక్కడ పరిస్థితి అంతా కూడా ఆకలింపు చేసుకునేలా చేశారు. వాళ్ళు పోయి సార్కి మన ప్రీతం ముఖ్యమంత్రి గారికి వారు మొత్తం కూడా ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అని చెప్పారు. చెప్పిన 2వ రోజే ఈవిడ చనిపోవడం నాకు కూడా బాధగా ఉంది. ఎందుకంటే నేను రోజు చూస్తున్నాను ఈ పేషెంట్ని, వాళ్ళ పేషెంట్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా సార్ చాలా బాగా చూస్తున్నారు, మంచిగా జరుగుతుంది, మమ్మల్ని తప్పుతుంది అనుకున్నాము, ఇలా దక్కలేదని వాళ్ళు బాధపడ్డారు. సో మీడియా మిత్రులు మీరు సహకరించి మీరందరూ కూడా మాతో ఉన్నారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ని ఒక మంచిగా నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఉన్నారు. ఒక ఆవిడ వెంటిలేటర్ మీద ఉంది, జాన్ అనే ఒక ఆవిడ. ఇంకొక అతను చక్కగా మాట్లాడుతున్నారు.